పేరెంట్స్ కి న్యాయం చేయండి. మీరు ఉన్నారు అక్కడ, ఆయన ఏం మాట్లాడిందో మీరు చూసారు సార్. అంటే జరగాల్సింది జరిగిపోయింది, మీరు ఉన్నారు పెద్దవాళ్ళు, మీరు ఎక్కడ ఉన్నారు, మీకు ఏం న్యాయం అనిపిస్తే అది చేయండి సార్. కానీ మేమేం ధ్వంసం చేస్తలేము, హాస్పిటల్ మీద దాడి చేస్తలేము. మేము శాంతియుతంగా ఆ పాపకు, ఆ పేరెంట్స్ కి ఏదైనా న్యాయం చేసేదాకా మేము ఎన్ని రోజులైనా ఇక్కడ కూర్చుంటాం సార్. ఇంకా ప్రభుత్వ అధికారులు స్పందించే వరకు, ఈ హాస్పిటల్ సీల్ చేసే వరకు ప్రపంచానికి తెలవనున్నప్పుడు ఒక పారమిత హాస్పిటల్లో నిర్లక్ష్యానికి ఒక బాలిక బలైనప్పుడు ప్రపంచానికి తెలవకుండా ఒక 4 గోడల మధ్యనే మీరు కంప్లైంట్ తీసుకొని పోతారంటే అది కరెక్ట్ కాదు సార్. బాగా కాదు సార్. ప్రపంచానికి తెలవాలి. ఎన్నో ప్రాణాలు చేస్తాం సార్. మేము ప్రొటెక్షన్ చేస్తాం. మేము ప్రొటెక్షన్ చేస్తాం సార్. మమ్మల్ని చేస్తారు. ఒక అమ్మాయి చనిపోయింది కదా సార్. ఒక అమ్మాయి చనిపోయింది. ఒక అమ్మాయి చనిపోయినప్పుడు కంప్లైంట్ ఇస్తాం సార్. అమ్మాయి చనిపోయినప్పుడు స్పష్టంగా మేము చెప్తున్నప్పుడు కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు దగ్గర పెట్టుకొని కోర్టుకు ఎవిడెన్స్ ఏంటి సార్? సాక్ష్యం. మేము చేసిన ట్రీట్మెంట్ ఏం చేయకుండా కూడా అందులో ఏం సీసీ కెమెరా రికార్డ్ అయితే ఒక్క పెన్ను పెట్టకుండా ఉన్న దాన్ని ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది. అది మీరే చూడండి. కేజీ కింద నేను నల్గొండ నుంచి అశ్విని హాస్పిటల్ పిల్లలకు చూపించుకోవడం, నా కూతురు చూపించుకోవడానికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఉండి ఎమర్జెన్సీ ఉందని చెప్పి పరిమితకు ఇక్కడికి రిఫర్ చేశారు వాళ్ళు, అశ్విని డాక్టరు. ఇక్కడికి మేము రాత్రి 12కి వచ్చాము. 12 నుంచి 12:18 వరకు వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత పాపకి ఎమర్జెన్సీ ఉంది, వెంటిలేషన్లో పెట్టాలి, మీరు చూపించుకోవాలండి అని చెప్పారు. సరే అండి అని చెప్పి వాళ్ళు లోపల తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ కింద ఆక్సిజన్ పెట్టేశారు. ఆ తర్వాత పాపకి నెబులైజ్ చేశారండి. నెబులైజ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే పాపకి క్రిటికల్గా ఉందండి కండిషను, మీరు వెంటిలేషన్లో పెట్టుకోవాలి, దీనికి ఖర్చు అవుతుంది అంటే మేమేమో చెప్పాము, ఎంత ఖర్చు అయినా పర్లేదండి, మేము దానికి భరిస్తాము, మా పాప కావాలి అని చెప్పామండి. వాళ్ళు ఏమన్నారంటే సరే మీరు ఫస్ట్ ఓపీ తీసుకోండి, తర్వాత అడ్మిషన్ తీసుకోండి, తర్వాత మెడిసిన్ తీసుకురండి అని చెప్పి 3 సార్లు ఇలా పంపించారు. మేము ఈ తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు 45 నిమిషాలకు గ్యాప్ ఇచ్చేసి వాళ్ళ కమ్యూనికేషన్ లేకుండా మా పాపని 45 నిమిషాలు ట్రీట్మెంట్ చేయకుండా ఆపేశారండి. ఈ గ్యాప్లో మా పాపకి ఎమర్జెన్సీ రావడంతో మా పాప అక్కడ అస్వస్థత గురయ్యి పాప చనిపోయిందండి. తర్వాత వాళ్ళు వచ్చి పాప చనిపోయిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి 1 అవర్ ట్రీట్మెంట్ చేసి లాస్ట్లో 1:45 అంటే 1:2 వాళ్ళు ఏం చేశారంటే మాకు ఇక్కడ మేము చాలా ప్రయత్నం చేశాం కానీ ఎలాంటి యూజ్ లేకుండా పోయిందని, మీ పాప ఇంకా ఏం లేదు, ఆమెకి హార్ట్ బీట్ అనేది పడిపోయింది, ఇప్పుడు మీరు ఏం చేసినా ప్రయోజనం లేదని లాస్ట్ చెప్పారు. అదేంటంటే మేము ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నాం కదా, ఎందుకు లేట్ చేశారంటే వాళ్ళు ఏం చెప్పారంటే చివరిగా మీరు అడ్మిషన్ తీసుకోవడం 1/2 అవర్ లేట్ అయింది కదండి, అందుకే మేమేం చేయలేకపోయాము, దానికల్లా మీ పొరపాటు వల్ల మేము చేయలేమని చెప్పారండి. ఇది ఎందుకు ఇలా అంటున్నారు, మీరు అడ్మిషన్ తీసుకొని 1/2 అవర్ దాటిపోయింది, మరి మీరు ఎందుకు ఇలా అంటున్నారంటే వాళ్ళు దానికి ఏ సమాధానం కూడా సరిగ్గా చెప్పకుండా మమ్మల్ని దాటేస్తూ ఈ క్షణం ఏం చేస్తున్నారంటే మా పాపకు చేసినటువంటి ట్రీట్మెంట్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు వాళ్ళు మాకేం సంబంధం లేదు, మేము సరిగానే చేశాం కానీ మీ పాపకు మీరు తీసుకురావడం టైంకి తీసుకురాలేదు, మీరు అడ్మిషన్ తీసుకోలేదు, అందువల్ల చనిపోయింది, ఇందులో మా తప్పేలాంటిది లేదని చెప్తున్నారండి వాళ్ళు. మా పాప పేరు అదిరా అండి. మేము నల్గొండ నుంచి వచ్చాము.